ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి ప్రార్థన చేసుకుని దేవుని ఆరాధించి దేవుని గొప్ప నామాన్ని మనం మహిమపరుస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. ఈ సమయంలో విభిన్నమైనటువంటి మాతో మీరు మాట్లాడండి. మీ స్వరాన్ని మాకు వినిపించేయండి. నేను స్తుతించి నన్ను ఆరాధిస్తుండగా మీ ప్రత్యేకమైనటువంటి కాపుదల, మీ భద్రత, మీ దీవెన మాకు సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, నీ దయ, నీ వాత్సల్యత, నీ కృప, నీ యొక్క ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ ప్రత్యేకమైనటువంటి కృపా సమాధానం నిబిడలమైనటువంటి మాతో కూడా మెరుంచి దీవించమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సకల జనులకు సుస్వాగతం. సుగునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుగునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. ఆరాధించెదం, ఆనందించెదం, వర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుగునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుగునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. వర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుగునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుగునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం.
సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. స్తుతిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. స్తుతిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. ఆరాధించెదం, ఆనందించెదం, ఆరాధించెదం, ఆనందించెదం, ఆరాధించెదం, ఆనందించెదం, ఆరాధించెదం, ఆనందించెదం, ఆరాధించెదం, ఆనందించెదం. చివరిసారిగా ఆరాధించెదం, ఆనందించెదం. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున. చెంత చేరెను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చెంత చేరెను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున. చింత చేరెను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చింత చేరెను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. దూతదెల్పెను గొల్లలకు శుభవార్తనా దివసంబు వింతగా. ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి, స్తుతులు ధరించిరి. ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి, స్తుతులు ధరించిరి. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున. చెంత చేరెను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చింత చేరెను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. గగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని గనుగొనా. చక్కగా బెత్లెహేముపురమున జొచ్చిరి, ఆనుకరించిరి. చక్కగా బెత్లెహేముపురమున జొచ్చిరి, ఆనుకరించిరి.
రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమే వేగులై సర్వమాన్యులై ధన్యులగుటకు రండి వేగమే వేగులై సర్వమాన్యులై చింతలేలిక యేసు పుట్టె వింతగను బెత్లెహేమందునా చెంత చేరెను రండి సర్వజనాంగమా సంతసముందుమా చెంత చేరెను రండి సర్వజనాంగమా సంతసముందుమా పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడవతరించెను దాపు చేరిన వారికిడుగడు భాగ్యము మోక్ష భాగ్యము దాపు చేరిన వారికిడుగడు భాగ్యము మోక్ష భాగ్యము సగమత మరొకసారి చెంత చేరెను రండి సర్వజనాంగమా సంతసముందుమా యేసయ్యా 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 కలిసి యేసయ్యా 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 యేసుని నామములో యేసయ్యా ప్రతి వారు కూడా యేసు నామం హృదయపూర్వకంగా మీ చేతులెత్తి నా కొరకు అన్ని చేసిన వాడా యేసయ్యా యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా స్వరమెత్తి ప్రతి ఒక్కరు అన్ని నామములు కన్నా పై నామము రాజులకు రాజా ప్రభులకు ప్రభువు యేసయ్యా we worship you Lord
సంగమంతా హృదయపూర్వకంగా స్వరమెత్తి యేసయ్యా 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 ఇంకొంచెం బిగ్గరగా ప్రతి ఒక్కరూ యేసయ్యా క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఇంతవరకు సర్వకృపానిధికు దేవుని ఆరాధించి ఆయన స్తుతించే చక్కటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశారు. దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా ప్రకటింపబడిన సువార్త, ద ఫస్ట్ గాస్పల్ అనేటటువంటి ఈ అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు మానవుడిని సృజించిన తర్వాత మానవుడితో ఏమన్నారంటే, ఇదిగో మిమ్మల్ని నేను ఏదైనా తోటలోకి తీసుకుని వచ్చాను. ఈ తోటలో 2 రకాలైన వృక్షాలు ఉన్నాయి. ఒకటి మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలం. ఆ వృక్ష ఫలాలు మీరు చూసినప్పుడు వాటిని మీరు తినకూడదు. కానీ మరొక ఫలం ఉంది, అదేంటంటే జీవవృక్షం. ఈ జీవవృక్ష ఫలాలు ఇస్తుంది. ఆ ఫలాలు మీరు తినొచ్చు. ఈ తోటలో ఏ పండైనా మీరు తినొచ్చు, ఏదైనా మీరు చేయొచ్చు. దీన్ని సేద్యపరుస్తూ ఈ తోటని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి దేవుడు ఆదాము అవ్వకు ఆ తోటను అప్పగించాడు. ఈ తోటలో దేవునితో సహవాసం చేస్తూ ఎంతో సంతోషంగా వారి జీవితం కొనసాగించబడుతున్నటువంటి టైంలో అనుకోకుండా సర్పం వచ్చి వారి జీవితంలో ప్రవేశించి వారిలో ఉన్నటువంటి పరిశుద్ధతను, మహిమ వస్త్రాలను అన్నీ కూడా కోల్పోయేటట్టుగా, దేవుని మాటకు అవిధేయత చూపించేటట్టుగా సర్పము చేయటం వల్ల వాళ్ళు దిగంబరులైపోయారు. మహిమ కలిగినటువంటి వాళ్ళు మహిమను కోల్పోయారు. కోల్పోయినటువంటి ఈ మానవుణ్ణి దేవుడు ప్రేమించి, తప్పు చేసిన వాణ్ణి, మాట వినని వాణ్ణి ప్రేమించి చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించి ఏదైనా తోటల నుంచి వాళ్ళు బయటికి వెళ్ళగొట్టాడు. ఆ సందర్భంలో దేవుడు ఇలా చెప్తున్నాడు, మరియు సర్పంతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆదికాండం 3:15 మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. దేవుని బిడ్డలారా, సువార్త ఏంటంటే, దేవుడు మానవుల కొరకు చేయబోయే గొప్ప విమోచనను గురించిన సువార్త ఇది. అందుకనే ఇది మొదటిగా మానవుడికి ప్రకటింపబడిన సువార్త అని చెప్పాను. ఏంటి మానవుడికి మొదటిగా ప్రకటించబడిన సువార్త అంటే, పాపం ఈ లోకంలో ప్రవేశించిన తర్వాత దేవునితో మానవుడికి సహవాసం లేకుండా పోయింది. అలా పోవడాన్ని బట్టి భయము, సిగ్గు, మరణము మానవుని జీవితంలో ఇవన్నీ కూడా మొదటగా ప్రవేశించాయి. అలా ప్రవేశించినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? ఇవి ప్రవేశించడం ద్వారా జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ మానవుడు దేవునికి దూరం అయిపోయాడు కదా. కాబట్టి మెస్సయ్య అనగా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మొదటగా చెప్పబడినటువంటి ప్రవచనం ఇది. ఆ ప్రవచనం ఏంటంటే, ఇదిగో ఒక పెద్ద పోరాటం జరగబోతుంది, పెద్ద యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధము ఎవరెవరికి మధ్యలో జరుగుతుందంటే, నీ సంతానానికి స్త్రీ సంతానానికి, ఈ రెండింటి మధ్యలో వైరం కలగబోతుంది. చూసారా? స్త్రీ సంతతికిని సర్ప సంతానానికి, ఈ రెండిటికి మధ్యలో వైరం
యుద్ధం, పోరాటం. ఈ పోరాటంలో నువ్వేం చేస్తావంటే ఆ యొక్క స్త్రీ సంతానం అనేటటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువాన్ని నీవు మడిమి మీద కొడతావు, అంటే మడిమి మీద కరుస్తావు. దాన్ని కొట్టినప్పుడు నువ్వేమనుకుంటావంటే ఈయన పని అయిపోయింది అని నువ్వు అనుకుంటావు. అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను తల మీద కొడతాడు. నీవు మడి మీద కరిస్తే ఆయన నిన్ను తల మీద కొడతాడు. సాతాను యొక్క తలను దేవుడు ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే చితుక త్రొక్కేటటువంటి దేవుడుగా ఉన్నాడు. కయ్యనికి హేబేలకు మధ్యలో పోరాటం, ఇస్సాకుకు ఇష్మాయేలుకు మధ్యలో పోరాటం, యాకోబుకు ఏశావుకు మధ్యలో పోరాటం, దావీదుకు గొలియాతుకు మధ్యలో పోరాటం, క్రీస్తుకు సాతానుకు పోరాటం. ఈ పోరాటానికి వచ్చి ఇప్పుడు మనం చూస్తే ఇలాంటి పోరాటంలో స్త్రీ సంతతి అనబడిన దానికి సర్ప సంతానానికి ఇప్పుడు మనం అందరం కూడా గమనిస్తే స్త్రీ సంతానము అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు స్త్రీ సంతానం అన్నారు? అందరూ కూడా స్త్రీకి కదా పుట్టేది అని అంటే కాదు. స్త్రీకి పుట్టినప్పటికి కూడా ఏ విధమైనటువంటి పురుష ప్రమేయం లేకుండా పుట్టేటటువంటి మానవుడు ఎవరు కూడా లేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మరియను కమ్ముకొనగా పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పిన మాట ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో జన్మించాడు. ఆయన కన్య గర్భములో జన్మించాడు. ఇదిగో కనిక గర్భవతి అయి కుమారుకని ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు అనే మాట యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. నజరేతు ప్రాంతంలో నివసిస్తున్నటువంటి యోసేపుకు అదే ప్రాంతానికి చెందినటువంటి కన్యక అయినటువంటి మరియతో వారికి ప్రదానం చేయబడింది. ఆ ప్రదానం చేయబడినటువంటి ఆమె దగ్గరకు గబ్రియేలు దూత వచ్చి పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పేటటువంటి సువర్తమానం ఆమెకు తెలియచేసినప్పుడు ఆమె గర్భంలో పరిశుద్ధాత్మ వలన జన్మించినటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆది కాండంలో చెప్పబడినటువంటి స్త్రీ సంతానంగా మనకు కనబడుతున్నాడు. ఈ స్త్రీ సంతానం ఏం చెబుతుందంటే నీవు ఆయన మడి మీద కొడతావు, ఇప్పుడు ఆయన ఏం చేస్తారంటే నీ తలను చితుకు ద్రొక్కుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు తల మీద కొట్టడం అనేటటువంటి మాటకు మడిమి మీద కొట్టడం అనేటటువంటి మాటకు రెండు అర్థాలు ఉన్నాయి. మడిమి మీద కొట్టడం అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే నువ్వు గాయం చేయగలుగుతావు కానీ చంపలేవు. కానీ తల మీద కొట్టడం అనేటటువంటిది దేనికి సూచనగా ఉందంటే పూర్తిగా సమూలంగా నేను నాశనం చేస్తాడు స్త్రీ సంతానము అనబడినటువంటి యేసుక్రీస్తు అనేటటువంటి ప్రవచనం ఇక్కడ చెప్పబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి ఆయన సిలువలో వేలాడి పాపమును, శాపమును, అలాగే మరణాన్ని సమస్తాన్ని కూడా ఆయన అనుభవించినటువంటి వాడై ఆయన ఏం చేశాడంటే పాపాన్ని తొలగించాడు తన మరణం ద్వారా, మరణాన్ని తొలగించాడు తన మరణం ద్వారా, పోగొట్టుకున్నటువంటి అధికారాన్ని తిరిగి మరలా తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క దుష్టుడైన సాతానును నిరాయుధుడిగా చేసి ఇదిగో ఈ సాతాను మిమ్మల్ని ఏమీ చేయలేడు, అతని దగ్గర ఏ విధమైనటువంటి వెపన్స్ లేవు, ఆయుధాలు లేవు, వాడి ఆయుధాలన్నీ నేను తీసేశాను అని దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. ఇదిగో ఆ మడి మీద ఎలా కొట్టాడు తెలుసా? మోసంతో యూదా ఇస్కరియోతును ఉపయోగించి యేసుక్రీస్తు ప్రభువాన్ని అప్పగించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువాన్ని గేలి చేశారు, అలా హేళన చేశారు, ఆయన కొరడాలతో కొట్టారు, అలాగే ఆయన సిలువ మీద వేలాడి తీసి ఆయన్ని చిత్రవద చేశారు. ఇలా చేసినప్పుడు ఆ జీవం గల దేవుడు లోకమంతా ఏమనుకున్నారంటే అయ్యో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతున్నారు కదా, యేసుక్రీస్తు ప్రభువారికి ఇలా దెబ్బలు తగిలి కదా అని చెప్పేసారంటే ఆయన లోపల నుంచి వచ్చేటటువంటి రక్తం పరిశుద్ధమైనది కాబట్టి ఆ పరిశుద్ధమైన రక్తం ఏం చేసిందంటే అపవాది యొక్క తలను, సాతాను యొక్క తలను సిలువలో వేలాడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చితుకు త్రొక్కాడు. చితుకు త్రొక్కినటువంటి ఆయన ఏం చేశారంటే గొప్ప విడుదలను, విజయాన్ని,
దేవుడు కలుగు చేశాడు. రక్షణకు మార్గం తెరవబడింది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధములో ఆయన రక్తము చేత కడగబడినటువంటి బిడ్డలు ఎవరైతే ఆత్మీయమైన పోరాటములో ఉంటారో, ఆ పోరాటములో యేసయ్యా నీ రక్తంతో నన్ను కప్పు అంటే, ఆ కప్పబడినటువంటి రక్తము కింద ఉన్నటువంటి వాళ్ళని దుష్టుడైన సాతాను ఏమీ చేయలేడనమాట. అలాగూ దేవుడు ఏం చేశాడంటే ఈ శత్రుత్వాన్ని పూర్తిగా నాశనం చేయడానికి గొప్ప విజయాన్ని ఆయన పొందాడు. ఆయన నమ్మినటువంటి బిడ్డలకు ఆయన ఏం చేస్తున్నాడంటే రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా సాతానును శీఘ్రంగా కాళ్ళ కింద చితుకు త్రొక్కించును. ఆయన తొక్కేసి ఆయన నాశనం చేసి కమ్ అండ్ చెక్ నౌ, ఇప్పుడు మీరు రండి, మీరేం చేస్తారంటే ఇదిగో ఈ సాతాను యొక్క తలను నేను చితుకు త్రొక్కేశాను, కమ్ యూ ఆల్సో ట్రాంపుల్ ఓవర్ ఇట్, మీరు కూడా తొక్కండి, తొక్కి యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ యువర్ ఎనిమీ హ్యాస్ డిఫీటెడ్ ఆల్రెడీ, నీ యొక్క శత్రువు అనబడినటువంటి వాడు పూర్తిగా నాశనం చేయబడ్డాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు సాక్షాత్తు మనకు చూపిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈరోజు సిలువలో మన శత్రువును దేవుడు ఏం చేశాడంటే ఓడించాడు. సిలువలో మనకు రక్షణను ఏర్పాటు చేశాడు. సిలువలో మనం పోరాడేటటువంటి పోరాటానికి సహాయం దొరికింది. కాబట్టి తుది విజయం లేదా అంతిమ విజయం ఎవరిదంటే నాదే, నీదే, మనదే. కాబట్టి అందుకనే ఇక్కడ దేవుని వాక్యం చెప్పేటటువంటి సత్యం ఏంటంటే ఈ యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ సంతానంగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు బలిగా ఇచ్చాడు. అయితే సర్ప సంతానము అనబడిన దాన్ని, సర్పమును సర్ప సంతానాన్ని వైరం కలిగించినటువంటి వైరాన్ని పూర్తిగా ఆ యొక్క పోరాటాన్ని, ఆ వైరాన్ని లేదా ఆ పోరాటాన్ని, ఆ యుద్ధాన్ని పూర్తిగా గాయం చేయగలిగింది సాతాను. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారో తెలుసా అండి? ఆ గాయము చేయగలిగింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పూర్తిగా ఎవరు నాశనం చేశారంటే ఈ దుష్టుడైన సాతానును ఆయన నాశనం చేశారు. అందుకనే బైబిల్ చెబుతుంది ఆయన అపవాది క్రియలు లయపరచుటకే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. లయపరచుట అంటే నశింపచేయట. ఎలా నశింపచేశాడు అంటే తన పరిశుద్ధ రక్తం ద్వారా, శిలువ ద్వారా అపవాది క్రియలు లయపరిచాడు. ఈరోజు ఈ గొప్ప విజయాన్ని దేవుడు మనం దయచేస్తున్నాడు. ఇది సువార్త. ఈ సువార్తను విని మనం అందరం కూడా జీవము గల దేవుడు మనకిచ్చే గొప్ప విజయాన్ని మనం పొందుకుని ఆయన మహిమార్థమై మనం జీవించడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు అలాగే మన కుటుంబాలకు దేవుడు సహాయం చేయునుగాక. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మా దగ్గరకు ఈ సువార్తను తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ సువార్త ద్వారా ఉన్నటువంటి శత్రుత్వాన్ని మీరు దూరం చేసి సర్ప సంతానం నీ మడిమి మీద కొట్టిన, ఆ గాయపరిచిన, శిలువకు వేలాడి తీసి ఎన్నో రకాలుగా చిత్రవధ చేసిన నీ శరీరంలో నుంచి స్రవించిన రక్తము ద్వారా మాకు రక్షణ, మాకు విడుదల, మేము పోగొట్టుకున్న సంబంధం తిరిగి నీతో కలపబడ్డానికి, మేము పోగొట్టుకున్న అధికారం తిరిగి పొందుకోవడానికి, మేము పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాలు తిరిగి మేము సొంతం చేసుకోవడానికి శిలువ ద్వారా ఈ లోకంలో జీవిస్తున్న మేము నీవేర్పరిచిన, నీవు సిద్ధపరిచిన పరలోక రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేసినందుకు నీకు స్తోత్రం. నీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. నీకు ప్రియంగాను, నీకు దగ్గరగాను, అత్యంత చెరువుగాను నిన్ను హత్తుకుని నిన్ను వెంబడించే వారిగా మేము ఉండడానికి కృప మా అందరికీ దయచేయి. ఈ క్రిస్మస్ మాసంలో ఎవరెవరు ఏ అవసరాలు ఉన్నారో వారి అవసరాలు తీర్చండి. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానంతో నింపండి. నీ వాక్యం చదవడానికి తీర్మానం చేసుకుని ప్రతిరోజు నిత్యము నీ వాక్యం చదువుతున్నటువంటి బిడ్డలకు మరింత ప్రోత్సాహాన్ని దయచేసి వృత్తులను కాపాడండి. ఈ చలి తీవ్రతను బట్టి ఎవరు కూడా బలహీనులు కాకుండా
వారందరూ కూడా మీరు ముట్టుమని నాయన బలహీనులను స్వస్థపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నెమ్మది ప్రసాదించండి. ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు మా జీవితంలో మీరు చేయండి. నీ కృప సమృద్ధిగా మాకు అనుగ్రహించండి. ఏ దయగలిగినటువంటి ఆస్థాన్ని మాతో కూడా ఉంచి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకోమని యేసు ప్రభువా ఈ నెలంతా మాతో ఉండి వచ్చే ఆయన నూతన సంవత్సరంలో మేము ప్రవేశించే వరకు మీ కృప మాకు తోడుగా ఉంచమని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఈ యొక్క వాక్య సందేశాలు ఇతరులతో పంచుకోండి. కృప మీకు తోడైనను గాక. ప్రైజ్ ది లార్డ్.